స్మార్ట్ న్యూస్ ఇంకన్ మైక్ మీడియాకు స్వాగతం. నేను మీ తేజశ్రీ చలపాటి. మా ఛానల్లో నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ న్యూస్ ప్రతిరోజు మీకు అందుతుంది. వార్తలు చూసి అప్డేట్ అవుతూ మా డైలీ పోల్స్ అండ్ క్విజ్లో పాల్గొనండి. ఒక నెలలో ఎక్కువగా సరైన సమాధానాలు ఇచ్చిన వారిలో ఒకరికి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుతుంది. 3 నెలలు కొనసాగితే 25,000 గ్రాంట్ అవార్డు గెలిచే అవకాశం. న్యూస్ చూడండి, పార్టిసిపేట్ అవ్వండి, గిఫ్ట్స్ గెలుచుకోండి. ఇప్పటి ప్రశ్నను వీడియో చివరిలో అడుగుతున్నాం, చివరి వరకు చూడండి, ఛాన్స్ మిస్ అవ్వకండి. స్క్రబ్ టైఫస్ వ్యాప్తి పెరుగుదల, కొత్తగా 17 కేసులు నమోదు. ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ వ్యాప్తి మరోసారి పెరుగుతుంది. ఈ రోజు మాత్రమే రాష్ట్రంలో కొత్తగా 17 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తుంది. ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం జ్వరం, దద్దుర్లు, శరీర నొప్పులతో గ్రామాల్లో చాలా మంది ఆసుపత్రులకు వస్తున్నారు. కొన్ని వారాల నుంచి కేసులు నెమ్మదిగా పెరుగుతుండటంతో అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ముఖ్యంగా పంటకాలం కావడంతో పొలాల్లో పనిచేసే రైతులు పురుగుల కాటుకు గురై ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన 17 కేసులపై ఆరోగ్య శాఖ టీంలు వెంటనే స్పందించాయి. ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ప్రజలను పరీక్షిస్తున్నారు. వైద్యుల సూచన ప్రకారం స్క్రబ్ టైఫస్ను మొదటి దిశలో గుర్తిస్తే చికిత్స చాలా సులభంగా అందుతుంది. అందుకే జ్వరం, దద్దుర్లు, శరీర నొప్పులను కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్ళమంటున్నారు. అధికారులు ప్రజలకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. పూర్తిగా కప్పుకునే బట్టలు ధరించాలని, దోమల నెట్లు, రిపెలెంట్ క్రీమ్లు ఉపయోగించాలని, శరీరంపై ఎర్రగా దద్దుర్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రస్తుతం ఆరోగ్య శాఖ పరిస్థితిని దగ్గరగా పరిశీలిస్తుంది. కేసులు తగ్గించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి న్యూస్ అప్డేట్లు ఇవే. ఈ న్యూస్కి సంబంధించిన క్వశ్చన్ పోల్ జాగ్రత్తగా వినండి. పోల్: ఈ వ్యాధిని ఫస్ట్ స్టేజ్లోనే గుర్తిస్తే వైద్యం సులభం అవుతుందా లేదా? క్విజ్: స్క్రబ్ టైఫస్ సింటమ్స్ ఏంటి? ఈ న్యూస్ వీడియోలో జవాబు ఎక్కడుందో ఆ టైం ఫ్రేమ్ని మెన్షన్ చేసి మీ సమాధానం కిందున్న గూగుల్ ఫామ్లో పోస్ట్ చేయండి. న్యూస్తో అప్డేట్ అవ్వండి, గిఫ్ట్స్తో సెలబ్రేట్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ కమెంట్స్. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. రెడీగా ఉండండి.